శ్రీరంగ లక్ష్మవంతురాల బుద్ధులు నేరంగ భూతాల గల్లది మైరాసరైన కాయల్లమ్మ అలనాడు ఒకవేళ రేణుకాయల్లమ్మ దేవి అందులోపల పెద్దవాడు నల్ల నల్లని వాడు నా మాల గల్లవాడు శంకు చక్రాలు వేగిరిడాలు గల్లవాడు పక్కన వచ్చేది రాముడే రాముడ పరశురాముడు క్షేత్రీయ వంశాన్ని చదివి ఎవట్టుడు పరమజ్ఞాన పట్టి వదిలించే ఉంటాడు ఉత్తరాల ఊళ్ళు ఎవట్టుడు రాముడైనా రాముడే పరశురాముడు 12 ఏళ్ల వయసుకు వచ్చిండు రాముడు పుత్తడికొండ నదిలో గడ్డ కాలికమ్మ ముందురాన్ని తెచ్చిండు రామ పరశురాముడమ్మ ముందురాన్ని తీసుకొని మాలికే మన శత్రాల పట్ల ఒకవేళ ఆటల కంట వెళ్ళిపోయిండు రామ పరశురాముడైనా ఆటల కంట వెళ్ళిపోయిన తావున రామునికి మాటలు అడిగినాయే బొగ్గురాల ఆట కంట వెళ్ళిపోయిన తాను రామునికి పోగాటం కలిగింది రామ పరశురామునికైనా కూడా చిట్టు చివరకున్నది పిడిగుద్దుల పందెం ఆడిండ్రు వారులైనా ఆ పిడిగుద్దుల పందెం లోపల రాముడు 10 శత్రువులను పెట్టి ముద్ర వల్ల సమయానికి రామ పరశురామని నువ్వు కొట్టినప్పుడు తల్లిదండ్రి పేరు తాత ముత్తాతల పేరు చెప్పి నిన్ను కొట్టావు రామయ్య తల్లిదండ్రి పేరు చెప్పి మమ్మ కొట్టవయ్యో సభ లోపల తండ్రి పేరు వస్తలేదు రామయ్యకు మట్టాడు మామూలు వెళ్ళిపోయినా తల్లి దగ్గరికి వెళ్ళిపోయి తెలుసుకొని వచ్చి మారు పంజంలాడుతా బావలారా నువ్వు 2 ఏళ్ళు కొడుకు నీకు రాజ్యాలు లేవు నువ్వు ముందెళ్ళి కొడుకు ముంగిలు లేవు దొంగెళ్ళి కొడుకులకు దొరతానం లేదురా తిరుపతి వయ్యతో లోపల తీయ వెసలకు మీ తల్లి మిమ్మల్ని కలదు రామయ్య పచ్చి వెసలకు మీ తల్లి మిమ్మల్ని కన్నది కోమడి ఇంటి కొబ్బరి బెల్లానికి మీ తల్లి మిమ్మల్ని కన్నది చాలవారి వాడల్ల కోకరైకలకు మీ తల్లి మిమ్మల్ని కన్నది రామయ్య పసలగాడి పిల్లలే మీ తల్లి పక్క మొగలైన రామా తండ్రి వచ్చినాక పిల్ల తండ్రి పుట్టినవు రామ పరశురామ మాట విన్నాడు రాముడు పరశురాముడి అని నీళ్ళు గుడ్ల ఎత్తిండు గోపల తల్లి నీళ్ళు గుడ్లకు తెచ్చిన రక్తమైనా నాతోని ఆటలాడలేక ఆట లోపల నాతోని విజయం సాధించలేక మా తల్లిని గిన్ని మాటలు అంటున్నారా పురోహిత సమంజిత సాలాంకృత సురవరమైన రత్న గుడ్డం వ్యాపిన గడ్డ గొడ్డలతోని
గంగ లోపల స్నానం చేసి ఈ రక్తం తీసుకుపోయినా తల్లి పుణ్య పాదాలు గడి తల్లి చేత అన్నం తిన్నాడు చెడుకు మాట్లాడు చెట్టు కాడు పెట్టి రామ పరశురాముడైనా చెప్పుతోని ముత్యాలు చేతని వాళ్ళు పట్టుకొని కొడుకు పరశురాముని వేడుకున్నారు ఎదుర్కొని పొన్నారు మెడలోపల నింపుకున్నది పరశురామ అనుకున్న కన్న తల్లేమో నా కొడుకు ఎంత ఆకలి ఉండడు తూపలు ఉండడు అని చెప్పి కడిపి వస్తుంది రామ పరశురామ చేసుకున్న భార్య అయితే పొద్దున్నే నా భర్త పట్టమైన పైసలు తెచ్చిన జీవులు తీసుకొస్తుంది రామయ్య స్నానం చేసి వస్తే చాలా భోజనాలు పెడతారు వెళ్ళి పెడతాను విజయం సాధించగా ఎల్లమ్మ కొడుకు గొప్పవాడు ఎల్లమ్మ కొడుకు గొప్పవాడు అని నన్ను శాపంతో సత్కరించిన వాళ్ళన్న వాళ్ళ ముందుకే ముగించుకొని వస్తున్నగా నాకు ముగ్గురు బ్రాహ్మణోత్తం పద్యాలు చెప్పిరి శాస్త్రాలు పద్ధతి ప్రాణాలు ఎదిగిందని చెప్పి ఒకవేళ చీకటి వారం శివాళ్ళ గట్టి మీద కూర్చుండబెట్టి ఆర్పుతో నేర్పదీయాలి వెన్నెల పెట్టి కనుకున్నట్టు పుంజాలనుకోని రాముడైనా రేణుకాదేవి ఎల్లమ్మ ఇద్దు పెట్టని చెట్టు మొలికెట్ల మొలిసెనమ్మా ఇద్దు పెట్టకుండా చెట్టు మొలికెట్ల మొలిసింది మొగులు లేకుండా వానెట్ల కొట్టింది నీవు మొగులు లేని పిల్లారా Thank you.
కొడుకు మద్దతు